హాయ్ అండి అందరికీ. సో మనం 670 వరకు కంప్లీట్ చేస్తున్నాం కదండి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో 671 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ నోబుల్ గ్యాస్. నోబుల్ గ్యాస్ మనకి ఏదండి, ఇవన్నీ తెలుసు కదా, జీనాన్, క్రిప్టో అనేది ఇవన్నీ మనకి నోబుల్ గ్యాసెస్. బట్ హైడ్రోజన్ అనేది మనకి కాదు కండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుందంటే డి అవుతుంది. నెక్స్ట్ 671 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ దేర్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్. చూడండి ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు మనకి 281 అని చెప్పి. 281 అంటే ఎంతండి మనకి 2 + 8 10, 10 + 1 11. 11 అనే అటామిక్ నెంబర్ మీకు ఏ గ్రూప్లో ఉందో చూడాలి. 11 అంటే ఏంటంటే మనకి సోడియం. సోడియం అంటే మనకి ఏ గ్రూప్లో వస్తుందండి? సోడియం అంటే మనకి ఏ గ్రూప్లో వస్తుందండి? సోడియం అనేది మనకి ఫస్ట్ గ్రూప్ కదా, ఆల్కలీ మెటల్స్ కదండి. సో మనకి ఇక్కడ జస్ట్ సెకండ్ గ్రూప్ 1 ఆప్షన్ డి. నెక్స్ట్ 673 ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. చూడండి ఇలాంటివన్నీ బిట్స్ మీరు ట్రై చేసి వచ్చేస్తాను. ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు 2 + 8 10, 10 + 3 13. 13 అంటే మనకి ఏమొస్తుంది? అల్యూమినియం. అల్యూమినియం అనేది మనకి ఏ గ్రూప్ అనేది చూస్తారు. సో ఇలా మీరు చూడండి. ఇది 673, 674 కూడా అలాంటివేనండి. 675 కూడా సేమ్ క్వశ్చన్ ఇలాంటిది. సో మీరు అది అటామిక్ నెంబర్ బట్టి అది ఏ గ్రూప్ అనేది చూడండి. నెక్స్ట్ సో చూడండి నెక్స్ట్ బిట్ కూడా మనకి ఇలాంటిదే. ఇవి ఓకే కదండి. సో ఇవి మీరు అటామిక్ నెంబర్ బట్టి అది ఏ గ్రూప్ అనేది మీరు చేయండి బిట్స్. నెక్స్ట్ 670 కూడా సేమ్ బిట్ అండి. ఇది ఏ గ్రూప్ ఏ పీరియడ్ అని చెప్పి మీరు చెక్ చేయండి. 2 + 8 10, 10 + 6 16, 16 అనేది మనకి ఏ ఎలిమెంట్ వస్తుంది, అది ఏ గ్రూప్ ఏ పీరియడ్ అనేది మీరు చెక్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కామన్ గ్రూప్ ఆర్ సిమిలర్. చూడండి మనకి ఒక కామన్ గ్రూప్లో సిమిలర్గా ఉన్న ఎలిమెంట్స్ ఎలా చెప్తాం మనం సిమిలర్ అని చెప్పి? అంటే వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బట్ట, అటామిక్ సైజ్ బట్ట, అటామిక్ మాస్ నెంబర్ బట్ట, లేదంటే అటామిక్ నెంబర్. అంటే ఇప్పుడు ఒక గ్రూప్లో ఉన్నాయనుకోండి, ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ సిమిలర్. ఫస్ట్ గ్రూప్ ఉంది, దానిలో ప్రాపర్టీస్ అన్నిటికీ ఒకటే సిమిలర్గా ఉంటేనే ఎలా చెప్పగలము? వాటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ బట్టి కదండి. ఫస్ట్ గ్రూప్ తీసుకున్నారనుకో, ఒకటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నిటికీ. సో దాన్ని బట్టి మీకు వాటి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ 678 వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. రేర్ ఎర్త్ మెటల్స్కి అక్కడ ఏం లేదండి, జస్ట్ వాటి అవుటర్ మోస్ట్ షెల్ ఉంటాయి కదా, అవి ఏంటంటే వాటిలో 3 అవుటర్ మోస్ట్ షెల్స్ అవి ఇన్కంప్లీట్గా ఉంటాయండి రేర్ ఎర్త్ మెటల్స్కి. ఓకేనా? సో ఇది డైరెక్ట్గా ఇంకా దాంట్లో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేలేదు. సో ఇక్కడ మనకి అందులో ఎన్ని ఉంటాయంటే 14 రేర్ సాయిల్ ఎలిమెంట్స్ అని ఉంటాయండి. అవి మనకి ల్యాంథనైడ్ సిరీస్లో మనకు కనిపిస్తాయి. సో ఇందులో మనకి ఏంటంటే 3 అవుటర్ మోస్ట్ షెల్స్ అనేవి మీకు ఇన్కంప్లీట్గా ఉంటాయండి. ఇది మనకు ఆప్షన్ బి అనమాట. 678 679 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ మెటల్స్. చూడండి ఇందులో మనకి మెటల్స్ సంబంధించి ఏది మనకి ట్రూ అని అడుగుతున్నాడు. మెటల్స్ హ్యావ్ 1 or more valence electrons in their outer shell. మనకు ఆల్రెడీ చెప్పాను మీకు మెటల్స్కి ఎలా, నాన్ మెటల్స్కి ఎలా వాటి వ్యాలెన్స్ అని చెప్పి నేను మీకు చెప్పాను కదండి. సో మెటల్స్ మీకు 1 to 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని నేను డైరెక్ట్గా మీకు చెప్పానండి కంటెంట్ ఇచ్చినప్పుడు కూడా. సో మెటల్స్ హ్యావ్ 1 to 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ షెల్. ఆప్షన్ ఇక్కడ సి. నాన్ మెటల్కి అయితే ఎంత, మెటల్స్కి అయితే ఎంత అని నేను ఆల్రెడీ చెప్పాను. ఆప్షన్ సి. నెక్స్ట్ 680 అండ్ ఎలిమెంట్ విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. చూడండి ఇది కూడా మనకంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు 2 + 8 10, 10 + 8 18. 18 అనేది ఏ ఎలిమెంట్, అది ఏ గ్రూప్ అనేది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో 680 కూడా మీరు ట్రై చేయండి. 18 అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడ గ్రూప్ గురించి ఏమి ఇవ్వలేదండి డైరెక్ట్గా. ఓకే, ఇది ఏ గ్రూప్ అనేది మీరు చెక్ చేయండి. 18 అనేది 2 + 8 10, 10 + 8 18. 18 అనేది మీకు అది ఎక్కడ వస్తుందని మీరు అబ్జర్వ్ చేసి దాన్ని మీరు ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద థర్డ్ పీరియడ్ హ్యావ్ డాష్ ఆర్బిటల్. మనకి థర్డ్ పీరియడ్లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి మనకు తెలుసు కదండి, KLM ఓన్లీ 3నే కదండి. అదే మీకు సెకండ్ పీరియడ్లో అయితే ఎన్ని ఉంటాయి? 2 ఆర్బిటల్స్ KL, అంతే కదండి. సో థర్డ్ పీరియడ్ అయితే నేను ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పాను. థర్డ్ పీరియడ్ అయితే మనకి KLM 3నే కదండి. ఇక్కడ మనకి ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ వేర్ వుడ్ యూ ఫైండ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 283 ఇన్ ద మోడర్న్. చూడండి ఇక్కడ 283 మనకి ఎంత వస్తుంది? 2 + 8 10, 10 + 3 13. 13 అంటే మనకి ఏంటిది? అల్యూమినియం తెలుసు. అల్యూమినియం మీకు అది ఎక్కడ ఉంటుందో కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఇక్కడ పీరియడ్స్ అడుగుతున్నాను, గ్రూప్ కాదు. సో అది ఏ పీరియడ్లో ఉందో మీరు మోడర్న్ పీరియడ్ టేబుల్ పక్కన పెట్టుకొని మీరు అది చెక్ చేయండి, మీకు అది వస్తుంది. నెక్స్ట్ 683 ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఇన్ సిమిలర్. చూడండి ఇది మనకి సేమ్ గ్రూప్లో ఉన్న వాటికి ఏంటండి సిమిలర్ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్, అంతే కదా. సేమ్ గ్రూప్లో ఉన్న వాటి అటామిక్ మాస్, అటామిక్ రేడియస్, అటామిక్ నెంబర్స్ సిమిలర్గా ఉండవు కదా, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏ. నెక్స్ట్ 684 విచ్ ద ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 282 అంటే 2 + 8 10, 10 + 2 12. దెన్ విచ్ పీరియడ్ ఆఫ్ మోడర్న్ టేబుల్ విల్ ఇట్ బిలాంగ్ టు. చూడండి మనకి ఇది ఏ పీరియడ్కి సంబంధించి అని అడుగుతున్నాడు. సో 2 + 8 10, 10 + 2 12. 12 అంటే మనకి ఏంటంటే మెగ్నీషియం మీకు అది ఎక్కడ ఉంటుంది అది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ 684 కూడా మీరు చేసుకోవచ్చు ఈజీగా. 684 ద ఎలిమెంట్స్ ABCD. ఇది చూడండి ABCDలు ఇచ్చాడు, వాటి ఒక అటామిక్ నెంబర్స్ ఇచ్చాడు 2 3 7 10 30 అని చెప్పి. బిలాంగ్స్ టు ద సేమ్ పీరియడ్. సో ఇందులో
సేమ్ పీరియడ్ ఉన్న ఎలిమెంట్స్ అనేది చూద్దాం. ఇక్కడ ఏ అంటే 2 అని ఇచ్చాడు కదండి. 2 అంటే మనకి ఏంటి, దేని యొక్క నెంబర్ అండి? 2 అంటే మనకి హీలియం కదండి. సో ఏ అనేది ఏమవుతుంది మనకి హీలియం. బి అనేది 3 అంటున్నాడు. 3 అంటే మనకి అది ఏంటండి, లిథియం కదా. బి అంటే లిథియం. సి అనేది 7 అంటే ఏంటంటే మనకు నైట్రోజన్ కదా. 7 అంటే నైట్రోజన్ అని తెలుసు. నెక్స్ట్ డి చూడండి, D10 అని ఉంది. D10 అంటే ఏంటి మనకి, దేనిది నియాన్ ఉంది కదా. డి ఏమో మనకి నియాన్. నెక్స్ట్ ఈ చూడండి 30 అని ఉంది. ఈ 30 అంటే అది జింక్ కదండి. 30 అంటే మనకి జింక్ అని తెలుసు. సో ఇందులో సేమ్ పీరియడ్ ఉన్నాయి మనకి ఏంటనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా. లిథియం, నియాన్, నైట్రోజన్. చూడండి లిథియం, సో ఇక్కడ మీకు చూసారు కదండి. ఏ అనేది ఏమొచ్చింది మనకి హీలియం వచ్చింది, బి అనేది లిథియం వచ్చింది, సి అనేది మనకి నైట్రోజన్, 7, డి అనేది మనకి 10 అంటే నియాన్, ఈ అనేది మనకి 30 అంటే జింక్ కదండి. సో ఇక్కడ మనకి ఏంటంటే లిథియం, నియాన్, నైట్రోజన్ అనమాట. లిథియం చూడండి బి అనమాట, నియాన్ అంటే డి, అండ్ నైట్రోజన్ అంటే సి. ఈ 3 కూడా మీకు సెకండ్ పీరియడ్ సంబంధించినవండి. సో సేమ్ పీరియడ్ ఉండేవి 3 మిగతా మీరు చూస్తే మీకు అది సేమ్ పీరియడ్ ఉండవు. సో ఇక్కడ మనకి BCD అనే ఆప్షన్ ఉండాలండి. BCDలు మనకి సేమ్ పీరియడ్లో ఉంటాయి. సో BCD ఎక్కడ ఉందండి, ఆప్షన్ బి. నెక్స్ట్ 686, వాట్ విల్ బి ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ రిలేటెడ్ టు ద సెకండ్ పీరియడ్ హ్యావింగ్ స్ట్రాంగ్ చైనింగ్ ప్రాపర్టీ. చూడండి ఇక్కడ మనం సెకండ్ పీరియడ్ కి సంబంధించి మనకు ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు చెక్ చేయండి. సెకండ్ పీరియడ్ సంబంధించి ఒక 2 ఎలిమెంట్స్ తీసుకోండి. దాని యొక్క కాన్ఫిగరేషన్ మీకు ఏమొస్తుంది, 284 వస్తుందా, 26 వస్తుందా, 24 వస్తుందా, 282 వస్తుందని మీరు చెక్ చేస్తే అర్థమైపోతే. ఇలా చిన్న చిన్న బిట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదండి. నేను మీకు హింట్ కూడా ఇస్తున్నాను. ఇందాక మీకు ఏ పీరియడ్ ఏ గ్రూప్ సంబంధించిన కాబట్టి అది మీకు వదిలేసాను చేసుకోమని చెప్పి. ఇక్కడ కూడా అంతే అండి. మనకి సెకండ్ పీరియడ్ సంబంధించి మనకు కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడు. సెకండ్ పీరియడ్ మీకు వీటిలో ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది, 284 వస్తుందా, 24 వస్తుందా, 26 వస్తుందా, 282 వస్తుందా అనేది మీరు చెక్ చేస్తే, మీరు ఏదో ఒక 2 ఎలిమెంట్స్ తీసుకొని చెక్ చేయండి, మీకు అది వచ్చేస్తుంది. నెక్స్ట్ 687. సో 687 చూద్దామండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అటామిక్ నెంబర్ ఎలిమెంట్స్ హ్యావ్ కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ టు మెగ్నీషియం. చూడండి ఇక్కడ ఒక అటామిక్ నెంబర్కి సంబంధించి మెగ్నీషియంతో సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయా, అవి దేనిదని అడుగుతున్నాడు. అది దేనిది అనేది మీరు అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమైందండి. ఇక్కడ మెగ్నీషియంతో రిలేటెడ్గా ఇక్కడ కొన్ని అటామిక్ నెంబర్స్ ఇచ్చాడు. ఈ అటామిక్ నెంబర్స్ అంటే మనకి ఆ ఎలిమెంట్ తెలుసుంటుంది కదా. సో ఏ ఎలిమెంట్ మీకు మెగ్నీషియంతో సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి వ్యాలెన్సీ ఒకటే ఉంటే మీకు సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి. సపోజ్ 19 అంటే ఏంటి, పొటాషియంకి 19 కదండి. 19 అంటే మీరు కాన్ఫిగరేషన్ రాయండి. మీకు చివరిలో మీకు అక్కడ 2. ఇక్కడ మనకి మెగ్నీషియం తెలుసు కదండి. మెగ్నీషియంకి ఎంత మనకి అటామిక్ నెంబర్ 12 కదా. 12 కాబట్టి దాని కాన్ఫిగరేషన్ ఎంత, 282 కదండి. సో దానికి వ్యాలెన్స్ ఎంత మనకి తెలుసు కదా. సో ఇలా చివరిలో మనకి 2 అనేది ఏది వస్తుందో అని మీరు అబ్జర్వ్ చేస్తారు. పొటాషియం మనకి ఎలాగో రాదు తెలుసు. 13 అంటే అల్యూమినియంకి ఎలా అండి, 2, 8, 10, 10 + 3. ఇక్కడ 3 ఉంది, ఇది కూడా కాదు కదండి. సిమిలర్ ప్రాపర్టీస్ అంటే మనకి ఇక్కడ చివరిలో మనకి 2 అనేది ఉండాలి. సో 11 ఉంది. 11 అంటే సోడియంకి ఎలా వస్తుంది మనకి, 2 + 8, 10, 10 + 1 కదండి 11. సో 1 కూడా మనకు రాకు, 2 కావాలి. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. 4 అంటే ఏంటమ్మా, అది బెరీలియం కదా. బెరీలియం 4 కాబట్టి 2 and 2 కదండి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ రెండింటికి సిమిలర్ ప్రాపర్టీస్ కదండి. సో మెగ్నీషియంతో మనకి సిమిలర్ ప్రాపర్టీ ఉన్నది ఇక్కడ బెరీలియం కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ డి అనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఏమైనా ఒక అటామిక్ నెంబర్ ఇచ్చాడంటే దాని కాన్ఫిగరేషన్ ఏంటి, మనకి సిమిలర్ ప్రాపర్టీస్ అంటే దాని వ్యాలెన్సీ ఎంత, ఇచ్చిన క్వశ్చన్ మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ ఎంత, రిమైనింగ్ వాటికి కూడా మీకు ఏది వ్యాలెన్సీ సేమ్ వస్తుందో అలాంటిది మనకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ జస్ట్ మనకి ఒక ఐడియా రావాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి వాటికి మనకి సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 688, ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద ఎలిమెంట్స్ డాష్ ఈస్ అరేంజ్డ్ అకార్డింగ్ టు. చూడండి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్స్, డిక్రీజింగ్, మనకి ఇంకా వేరే డిస్కషన్ చేసే పని లేదు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్ కదండి, అటామిక్ మాస్ కాదు కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఫైనల్గా డిక్రీజింగ్ అనేది కాదు. సో ఇంక్రీజింగ్ ఫస్ట్ ఆప్షన్ ఏ ఇక్కడ. Next question, the first element of each period has one valence electron and the last element of each period dash have electron. చూడండి ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ పీరియడ్, చూడండి ఈచ్ పీరియడ్లోని ఫస్ట్ ఎలిమెంట్కి 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ చెప్తున్నాడు. ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ పీరియడ్లో లాస్ట్ ఎలిమెంట్కి డాష్ ఎలక్ట్రాన్స్ చెప్తున్నాడు. ఎక్సెప్ట్ హీట్. చిన్న మనకి అందరికీ తెలిసిందే మ్యాక్సిమం ఫస్ట్ పీరియడ్లో మనకి ఏమేమి ఉంటాయండి, ఇక్కడ మనకి హైడ్రోజన్ ఒక సెపరేట్ బాక్స్లో అండ్ సెపరేట్ హీలియం ఉంటుంది. వాటికి వ్యాలెన్స్ 1 అనేది సరిపోయింది. అండ్ లాస్ట్ ఎలిమెంట్ అంటే మనకి ఈచ్ పీరియడ్లో అంటే జస్ట్ సెకండ్
అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ పీరియడ్ డాష్ హ్యావ్ ఎలక్ట్రాన్స్. చూడండి మనకి లాస్ట్ ఎలిమెంట్ అంటే అక్కడ ఏమొస్తుందండి, అక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ పీరియడ్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే మీరు కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని మీకు అర్థమవుతుంది. లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ పీరియడ్ అంటే మనకి ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, ఓన్లీ హీలియం తప్పించి. ఓకేనా, హీలియం రిమైనింగ్ మిగతావన్నీ కూడా మనకి ఏంటంటే ఈచ్ పీరియడ్లోని లాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే మనకి 8 వ్యాలెన్సీ ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూడండి ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి 690. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ 281. చూడండి ఇది కూడా మనకు అంతే. 281 అంటే 2 + 8 10 + 1 11 అంటే మనకు అది సోడియం అనేది మీకు ఏ గ్రూప్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఏ పీరియడ్ అనేది కూడా మీకు తెలుసు కదండి, నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. అది 3rd పీరియడ్లోని గ్రూప్ 1లో వస్తుంది, మీరు చెక్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ 691 చూడండి. 691 క్వశ్చన్ ఇన్ బోత్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ పీరియడ్ అండ్ ద డాష్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్. చూడండి ఫస్ట్ పీరియడ్ అంటే మనకి ఏంటండి, నెంబర్ ఆఫ్ షెల్స్ ఓన్లీ 1 కదండి, అది మనకి కేషెల్ అని తెలుసు కదండి, పీరియడ్ బట్టి మనం చెప్పవచ్చు అని చెప్పి. సెకండ్ పీరియడ్ అయితే కేఎల్ అలా మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఫస్ట్ పీరియడ్ అంటే మనకు ఓన్లీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే కేషల్లో ఓన్లీ కేషల్ కదండి మనకి అక్కడ ప్రెజెంట్ అవుతాయి. సో ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ 692 మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డాష్ బేస్డ్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనకి దేని మీద బేస్ ఉంటుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్ కదండి. సో ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి బి ఉంది చూడండి, ఆప్షన్ బి. 694 డాష్ ఈజ్ నాట్ ఏ ట్రాన్సిషన్ మెటల్. చూడండి ఇందులో మనకి ట్రాన్సిషన్ మెటల్ కానీ మీరు పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని చూస్తే మీరు ఈ బిట్స్ని ఈజీగా చేయొచ్చండి. సో ఇక్కడ మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కానీ ట్రాన్సిషన్ మెటల్స్ కానివంటే తెలుసు, మనకి ట్రాన్సిషన్ అంటే ఎక్కడ ఉంటాయి కూడా తెలుసు. సో అందులో మీకు ఏది కాదు అంటే ఫస్ట్ ఆప్షన్ అండి, ఇది మీరు చెక్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. డాష్ ఈస్ నెక్స్ట్ బిట్ 695 డాష్ ఇట్ ఈస్ ద ఓన్లీ నాన్ మెటల్ పేర్డ్ విత్ ఆల్కలీ మెటల్స్. చూడండి ఇందులో మనకి ఏమడుగుతున్నాడంటే, చూడండి ఇక్కడ మనకి ఒకే ఒకటి నాన్ మెటల్ ఉంటుంది, అదేమో ఆల్కలీ మెటల్స్తోని ఉంటుందని చెప్పి ఇక్కడ ఒక అడుగుతున్నాడు. అది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఒకే ఒక నాన్ మెటల్ అక్కడ ఎవరు అంటే ఓన్లీ మన హైడ్రోజన్ కదండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 696 ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సిలికాన్ ఆర్ ద ప్లేస్డ్ బిట్వీన్. సిలికాన్ ఎక్కడెక్కడ మధ్యలో ఉంది మీరు చూస్తారండి పీరియాడిక్ టేబుల్లోని. చూడండి సిలికాన్ అని ఉంది, సిలికాన్ అనేది మీరు ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నెక్స్ట్ స్లైడ్లో కూడా ఉంది, మీ దగ్గర కూడా ఉంటుంది. సో సిలికాన్ అనేది దేని మధ్యలో ఉంది మీరు చూస్ చేయండి. నెక్స్ట్ 697 సిమిలర్ ఇన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హ్యావ్ సేమ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదండి. చూడండి మనకి సేమ్ గ్రూప్లో ఉన్న సిమిలర్ అంటే మనకి సేమ్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మీకు ఏమొస్తుంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనే మనకి సిమిలర్ కదండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నిటికీ ఒకటే. సో ఇక్కడ మనకి ఈజీగా చెప్పొచ్చు ఆప్షన్ అనేది డి అని చెప్పి, ఆప్షన్ డి. నెక్స్ట్ 698 నేమ్ ద 3 ఎలిమెంట్స్ హూజ్ అవుటర్ మోస్ట్ షెల్ హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. చూడండి ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది, మన అందరికీ తెలుసు అది లిథియం. చూడండి లిథియం నేను డైరెక్ట్గా చెప్తున్నా, మీరు చెక్ చేసుకున్న అయిపోతుంది. లిథియం తీసుకుంటే మనకి 3 అంటే అవుటర్ మోస్ట్లో మనకి ఇక్కడ 1 ఉంటుంది కదండి. సోడియం తీసుకుంటే 11 కాబట్టి మనకి 2 8 1, ఇక్కడ కూడా మనకి అవుటర్ మోస్ట్లో 1 ఉంటుంది. పొటాషియం ఇలా మనకి ఒక్కొక్కటి చూసుకుంటే మనకి ఏమొస్తుందని మీరు అబ్జర్వ్ చేస్తే అయిపోతుందండి. సో అవుటర్ మోస్ట్లో మీకు ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది, మీరు అలా చెక్ చేస్తూ చూడండి. నేను ఇక్కడ ఆప్షన్ మీకేం చెప్పలేదు, ఇక్కడ మెగ్నీషియం అంటే ఒక్కొక్క దాని అటామిక్ నెంబర్ తీసుకోండి, దాని కాన్ఫిగరేషన్ తీసుకోండి, దాని అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎన్ని ఉన్నాయని తెలిసిపోతుంది కదా. సో దాన్ని బట్టి నా బిట్స్ మీరే చేయాలండి, ఎందుకంటే ప్రతి బిట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయలేం కదా. సో మీకు మీరే అటామిక్ నెంబర్ తెలుసుకొని మీకు మీరే వేటికి మీకు అక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉన్నదని మీరు ట్రాక్ చేయండి. ఇక్కడ మీకు ఆన్సర్ ఆల్రెడీ వస్తుంటుంది. లిథియం అనేది మనకి 3 కాబట్టి 2 1 కదండి ఇక్కడ. అండ్ సోడియం మనకి 11 కాబట్టి 2 8 అండ్ 1 కదండి. అండ్ పొటాషియం మనకి ఎంత 19 కాబట్టి అక్కడ ఎంత వస్తుంది, అది కూడా చివరిలో మీకు 1 వస్తుంది. సో 1 1 1 కాబట్టి మీకు ఇక్కడ బి పెట్టేయచ్చు, రిమైనింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. మెగ్నీషియంకి ఎంత, హీలియంకి ఎంత, నియాన్కి ఎంత. మెగ్నీషియం మనకు తెలుసు 12 అని, హీలియంకి 1 2 అని తెలుసు, నియాన్కి మనకి 10 అని తెలుసు. సో ఇలా ఒక్కొక్క దాని అటామిక్ నెంబర్ చూసుకొని మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఐ థింక్ లాస్ట్ 699 డాష్ ఇస్ ద ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ ద 4th పీరియడ్ అండ్ సెకండ్ గ్రూప్. చూడండి సెకండ్ గ్రూప్లోని 4th పీరియడ్లోని ఉన్న ఎలిమెంట్ ఏంటి అని అడుగుతున్నాడండి. అది డైరెక్ట్గా మనకు తెలుసు, ఎవరంటే కాల్షియం అండి. మీరు కూడా చూడండి సెకండ్ గ్రూప్ అండ్ 4th పీరియడ్లో. సో ఇక్కడ మన ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 7 అయిపోయిందండి ఇక్కడతో మనకి టాపిక్. సో లాస్ట్ టాపిక్ అండి ఇది, మీకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సంబంధించి క్లాసిఫికేషన్లో మీకు 4 టాపిక్స్ కంప్లీట్ చేశాను. సో లాస్ట్ టాపిక్ ఉంది 5th టాపిక్, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో మహా ఎన్ని బిట్స్ లేవని ఒక 50 బిట్స్ ఉన్నాయి చూశాను. సో 50 బిట్స్ 2 పార్ట్స్లో చేస్తాను, వీలైతే ఒక పార్ట్లో చేస్తాను. అంటే కంటెంట్ బట్టి అక్కడ మీకు ఎక్కడైనా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటే 2 పార్ట్స్ డివైడ్ చేస్తాను. సో అలా టేక్ కేర్, బాయ్.